వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు డిప్యూటీ సీఎం రాజేందర్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా ఉండబోతుంది అనుకున్నారు యాత్ర 2 మూవీ? యాత్ర 2 విజయవంతంగా నడుస్తుంది, జైత్రయాత్రగా నడుస్తుంది, విజయయాత్రలను సృష్టిస్తుంది. తప్పకుండా ప్రజల మనసులను దోసుకుంటుంది. ఇద్దరు కూడా ప్రజల మనసులో ఉన్నవాళ్ళే కదా. అంటే ఎన్నికల కోసమే ఈ సినిమా తీశారని చెప్పి చాలా అంటున్నారు. ఎన్నికలకు కేవలం ఓట్ల కోసమే ఎన్నికలకు ముందు సినిమా రిలీజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎన్నికల కోసం ప్రజలకు మేము ఇప్పుడు దూరంగా ఉంటే కదా. జగన్ ఎప్పుడు ప్రజల దగ్గర ఉన్నాడు. మమ్మల్ని ఎప్పుడు ఇంటింటికి పంపించాడు, గడప గడపకు పంపించాడు జగన్. అంటే మేము ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉన్నాం, ప్రజలతో కలిసిపోయాను. ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందో చెప్పాం, ప్రజల సమస్యలు ఏమిటో, ప్రజల ఇబ్బందులు ఏమిటో తెలుసుకున్నాం. తెలుసుకొని ప్రత్యేకమైన సినిమా చూసి దానివల్ల ఓట్లు పొందాలనే ఆలోచన అయితే జగన్కి లేదు. ఎందుకంటే నిత్యం ప్రజలతోనే ఉన్నాం మేము. అట్లా మీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా మీరు ఏమైనా? తప్పకుండా. ఎందుకంటే ఎంత బాగా చేసిన వాడికి ఎవరు లేరు. ప్రజలు కానీ మా ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే వాళ్ళ అన్ననో, వాళ్ళ తమ్ముడినో, వాళ్ళ సొంత కుటుంబాన్ని వదులుకున్నట్టుగా ఉంటుంది. బాధలు వాళ్ళకి వస్తాయి. జగన్ బాగానే ఉంటారు, మేము బాగానే ఉంటాం. ఎందుకు 4 సార్లు ఎమ్మెల్యేగా నేను బాగానే ఉంటాను. ఆ ఇబ్బందులు బాధలు వాళ్ళకి నష్టాలు వస్తాయన్నమాట. ఇన్ని సంక్షేమ పథకం వచ్చి ఇంత బాగా చూసేవారు. విద్యా విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు. ఈ విధంగా భారతదేశంలో చేసిన వ్యక్తి కానీ చూసిన వ్యక్తి కానీ జగన్ తప్పించి ఎవరు లేరని ప్రజలకు తెలుసు. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది జగన్ పాలనతో. చంద్రబాబు వస్తేనే మళ్ళీ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అంటున్నారు. నిన్నలే లెక్కలతో చూపించి మా నాయకుడు చెప్పారు. మా నాయకుడే మన ముఖ్యమంత్రి. చంద్రబాబు పరిపాలన అంతా కూడా డిప్సిట్స్, ఎక్కడ కూడా నష్టాలే. ఆయన సంపదను సృష్టిస్తానంటాడు. మరి సంపదను సృష్టిస్తానైతే ఆయన ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చూస్తే అంతా కూడా నష్టం అనమాట. ఈరోజు మేము లాభదాయకంగా ఉన్నాం. అప్పుల్లో కూడా ఆయనే ఎక్కువ ఉన్నాడు. అసలు ఆయన అప్పులు కలిపి మాకు 7 కోట్ల అప్పులు గారు చూపిస్తున్నాం. అంతే తప్పించి జగన్ దగ్గరే ఈరోజు మనం జిఎస్డిపి కానీ స్థూలాదాయం ఏ విధంగా పెరిగింది అని లెక్కలతో పాటు నిన్న మా నాయకుడు శాసనసభలో మేము స్లైడ్ వేసి స్పష్టంగా చూపించాం. అటు ప్రజలు చూశారు, ప్రపంచం చూసింది, మీడియా చూసింది అనమాట. పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం కలిసి వస్తున్నారు కదా, సో జగన్కి ఈసారి గెలుపు కష్టమే, 2014 రిపీట్ అవ్వబోతుంది అంటున్నారు. మీరు చాలా పవన్ కళ్యాణ్ అభిమానులు మీరు చాలా చూస్తుంటారు. నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే. అభిమానం వేరే, ఓటు వేరే. వాళ్ళు చెప్తున్నారు మేము అభిమానిగా మేము ఉంటాం, ఓటు మాత్రము జగన్కే వేస్తాము, పేనకే వేస్తామని అభిమానులందరూ కూడా చెప్తున్నారు. అటు అభిమానం వేరే. ఎందుకంటే ఆయన చెప్పే పద్ధతి కానీ, ఆడే మాట కానీ, నిబద్ధత కానీ పవన్ కళ్యాణ్లో లేదు. నిజంగా నిబద్ధత కానీ, ఆ నిక్కచ్చత కానీ, ఆ నిజాయితీ అంటే ఉంటే తప్పకుండా ఆయన మంచి నాయకుడు అయి ఉండేవాడేమో. అది సొంత చెల్లె జగన్మోహన్ రెడ్డి సోదరే చెప్తున్నారు కదా, జగన్ పాలన బాగోలేదు, 5 ఏళ్ళలో ఒక కంపెనీ రాలేదు, ప్రత్యేక హోదా తీసుకురాలేదని సొంత చెల్లె విమర్శిస్తుంది. రాజకీయంలో అంటారు లవ్ అండ్ వార్. ఇన్ లవ్ అండ్ వార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అంటాం మనం. యుద్ధంలో కానీ, ప్రేమలో కానీ ఏది చూసినా మనం పర్ఫెక్ట్ ఫెయిర్గానే చూస్తాం. అలాగే రాజకీయంలో వచ్చిన తర్వాత సొంత వాళ్ళు కూడా, ఎందుకంటే అన్నదమ్ములు పోటీ చేస్తున్నారు, భార్యాభర్తలు పోటీ చేస్తున్నారు, అలాగే తండ్రి కొడుకులు పోటీ చేస్తున్నారు. పోటీ వచ్చిన తర్వాత విమర్శ చేయకపోతే వాళ్ళకి పార్టీకి ఏదో రాదు అని ఒక భావంతో వచ్చేస్తారు. మేము వాళ్ళ మీద విమర్శ చేయడం లేదు. వాళ్ళు చేసినవి తప్పు, మాట్లాడే పద్ధతి బాగులేదు, శర్మిలమ్మ మాట్లాడే పద్ధతి బాగులేదని చెప్తున్నాం తప్ప ఆమెకి మేము విమర్శలు చేయడం లేదు. కానీ ఆమె ఏదైనా విమర్శలు చేస్తేనేమో ఆ పార్టీకి బాగుంటుంది అనే ఆలోచనతో చేస్తున్నారు. అయితే ఆమె విమర్శలకి ఎవరు కూడా దానికి ప్రభావితం కావడం లేదు, ప్రభావితం కాలేరు కూడా. గత ఎన్నికల్లో విజయనగరంలో మీరు 9కి 9 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు? ఈసారి కూడా 9కి 9. ఎందుకంటే అన్నీ చూస్తున్నాం. 1 నియోజకవర్గం 2 నియోజకవర్గం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ అధిగమించినాం. మొదటి వరకు కొన్ని నియోజకవర్గాలు ఉంటే ఎక్కడ లోపం ఉన్నదో ఆ లోపాలన్నీ కూడా మేము ఐపీఎక్ టీం ద్వారా కావచ్చు, మాకున్న మన సోషల్ మీడియా వాళ్ళు కూడా కొంచెం సర్వీస్ చేసింది కావచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం ఇక్కడ ఉన్నవి కూడా మేము కవర్ చేసుకున్నాం. కాబట్టి 9కి 9 మళ్ళీ గెలుస్తాం. నవరాత్రాలు మా దగ్గరే ఉన్నాయి. నవరత్నాలే.